చేతికి గ్లౌజులు, వేలిముద్రలు పడొద్దు కదా. రాడ్లు కట్టర్లు, తలుపుల్ని తెరవాలి కదా. మెల్లిగా నక్కుతూ నడక, ఎవరైనా చూస్తారు కదా. ఒక్కరి ఫేస్లో నవ్వులేదు, దొరికిపోతామనే ఆందోళన కదా. నెల్లూరులోని ఓ ఇంట్లోని సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలివి. దోపిడీ కోసం వచ్చిన దొంగల కదలికలు సీసీ కెమెరాలో ఇలా స్పష్టంగా రికార్డయ్యాయి. ఓ బైక్తో మొదట ఓ వ్యక్తి రెక్కి, ఆ తర్వాత తన సహచరులను తీసుకొని వచ్చి మరోసారి రెక్కి, అంతా బాగుందనుకొని నిర్ధారించుకున్న తర్వాత వెంట వచ్చిన వారిని అక్కడే వదిలేసి ఫోన్లో బాతాఖాని. దొంగతనానికి ముందు ముఠా సభ్యులు అనుసరించిన వ్యూహాలివి. నెల్లూరు జిల్లాలో 3 రోజుల వ్యవధిలో తమిళనాడు దొంగల ముఠా చేసిన అరాచకాలివి. 5 ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డ ఈ ముఠా సభ్యులు దాదాపు 11 లక్షల రూపాయల విలువైన సొత్తు కాజేశారు. పట్టపగలే దోపిడీకి తెగబడ్డారు. ఇంటి బయట తాళం వేసి ఉన్న వాటిని లక్ష్యంగా చేసుకున్న ముఠా సభ్యులు నెల్లూరు చిన్న బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3, వేదాయపాలెం స్టేషన్ పరిధిలో 2 ఇళ్లకు కన్నం వేశారు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తోన్న పోలీసులు త్వరలోనే దొంగల్ని పట్టుకుంటామని ప్రకటించారు.